వ్యాపారస్తులకు కార్పెట్లకు ఎగవేస్తున్న ఆదాయ పన్ను గురించి చర్చ లేదు. టాటాలు, బిర్లాలు, ముఫ్తలాల్, జీకే సింగనియా, తావూర్, మంగూర్, ఐసిఐసిఐ, కిర్లోస్కర్, అదాని, అంబానీ వాని అయ్యా బొంద బొరసో ఇట్లాంటి దొంగనా కొడుకులు 169 కుటుంబాలకి ఈ దేశ సంపదలో 40% వాళ్ళ చేతిలో ఉన్నది. మొత్తం బ్యాంకులు మొత్తం వాళ్ళు కొల్లగొడుతుండ్రు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతులు ఉంది. 20% వనరులు, భారతదేశ వనరులు, ప్రకృతి సహసిద్ధమైన వనరులు మొత్తం వాళ్ళ చేతులున్నాయి. వాళ్ళకి పన్నులు మొత్తం మినహాయింపు. దాచుకోండి. తెల్లొల్లారా మీరు కూడా రండి, వేసుకపోండి. మాకు మాత్రం లంచం. మాకు లక్షల కోట్లు మాత్రం మాకు ఇవ్వండి. మాకిస్తే మేము ఎన్నికలలో ఖర్చు పెడతాం. ఒకవేళ ఓడిపోయినా మేము మీకు పాద పూజ చేయడానికే. పెద్ద దోపిడి దొంగలారా, విదేశీ దోపిడి దొంగలారా, స్వదేశీ దోపిడి దొంగలారా, మీకు మా పార్టీ జెండా పెట్టి మీ బూట్లు దూడడానికి, జనాల్లో తామర పువ్వు పెట్టడానికే మేము ఓడిపోయినా మళ్ళీ వేరేటోళ్ళని కొనాలి కనుక, గెలిచిన వాళ్ళని కొనాలని కనుక, వాళ్ళని భారతీయ జనతా పార్టీలో పెట్టుకోవాలి కనుక, ఇప్పటికి 9 రాష్ట్రాలలో అట్లా చేసినాం కనుక, రేపు తెలంగాణ కూడా అట్లా చేయాలని అనుకుంటున్నాం కనుక మాకు డబ్బులు ఇవ్వండి, లంచం ఇస్తే సరిపోతుంది. దీని గురించి చర్చ జరుగుతుందా? జరగదు. కరోనా ప్యాకేజీ 20 లక్షల కోట్ల గురించి చర్చ లేదు. అసలు దోపిడి దొంగలు తుపాకీలు గిపాలు పెట్టుకొని నెత్తి బలగొట్టి ఇండ్లు కూల్చేసి ఎత్తుకొని పోతారు. కంటే జేబు దొంగలు ఉంటారు చూడండి, చెయ్యి భుజం మీద పెడతారు. ప్రక్కన మనం ఏం చేస్తామంటే చూస్తూ ఉంటాం, గారెడిని చూస్తూ ఉంటాం. మేము ఇట్లనే ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు అప్పుడు సీతారాం యేచూరి గారు జాతీయ అధ్యక్షులు ఉండే బెజవాడలో మేము ప్రజానాట్య మండలిలో పోతుంటే అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది, స్ట్రీట్ ప్లే జరుగుతుంది. మేము నిలబడి నోరెలు పెట్టి చూస్తున్నాం. ఒక్కడే నా భుజం మీద చేసిండు. ఏమన్నా కామ్రేడే కదా అనుకున్నాం. కామ్రేడే అనుకొని చేయి పెట్టేసిన తర్వాత నా జేబులో మెల్లగా ఇట్లా తీసింది నాకు గుర్తులేదు. మా పాప ఇప్పుడు వార్తలు చదివే పాప, డాక్టర్ ఉడుగుల శ్రమైక్య, చిన్న అమ్మాయి, ఆమెకి పాల డబ్బా తీసుకోరారు. పాల డబ్బా కోసం పోతే పైసలు. సేమ్ అదే టైంలో సాయంత్రం పూట ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ మహాసభల సందర్భంగా పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. సీతారాం యేచూరి గారు, ఇప్పుడు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు, అప్పుడు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంటే మొత్తం విదేశీ ప్రతినిధులు రష్యా నుండి, చైనా నుండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు వచ్చిండ్రు. భారతను బహిరంగ సభ జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత సీతారాం యేచూరి గారి జేబు కూడా ఒకటి కొట్టపోయి పట్టిండి ఆయన. అరే వీని పట్టండి రా, నేను ఒప్ప చెప్పండి అని వాలంటీర్స్కి ఒప్ప చెప్పిండు. అట్లా ఈ దొంగలు ఎట్లుంటారంటే బయటకు తేలకుండా ఏమి నటిస్తూ ఉంటారు అన్నట్టు. నరేంద్ర మోడీ నటుల్లో ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళందరికీ విశ్వగురు అవుతాడు. నటనలో మామూలు నటన కాదు. జనాలకు పూలు జల్లుతూ, క్యాండిల్ వెలిగిస్తూ, బోళ్ళు బొచ్చలు కొట్టిస్తూ 1 కోటి మందిని చంపిన నరహంతక భారత జాతీయ బీజేపీ ప్రభుత్వం 1 కోటి మందిని కరోనా కాలంలో, కష్టకాలంలో చంపి పడేసిండ్రు. ఒక్కరిని కూడా బయటికి రానియకుండా, సమాచారం బయటికి తెలియనియకుండా, గుట్టు చప్పుడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ శవాలు గంగా నదిలో కొట్టుకొని పోయినాయి, సముద్రాలలో కొట్టుకొని పోయినాయి, నదులలో కొట్టుకుపోయినాయి. హాస్పిటల్ కుక్కలు నక్కలు పీక్కపోవడము, చావకు ముందే మేము మొత్తం జిప్పేసి తీసుకుపోయి తగలబెట్టడము, బొందబెట్టడము. ప్రపంచ చరిత్రలో 1 కోటి మందిని చంపిన ప్రధానమంత్రి ఎవరు అన్నున్నాడంటే నెంబర్ 1 నరేంద్ర మోడీ. ఈ మధ్యకాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నీ దేశంలో 67 లక్షల మంది చనిపోయినారంటే కాదు అని అంటాడు. ఎందుకంటే మొక్కం నల్ల చంప మీద ఒకటి కొట్టినట్టు లెక్క చెప్పిండు.